హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు మన లాక్లో ఒక మంచి దోశ రెసిపీ చూపించబోతున్నాను. చూసేయండి అదేంటో. గోధుమ రవ్వతో దోశ రెసిపీ చూసేయండి. మరి ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకున్నాను. దీన్ని మరియు కొద్దిగా 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, కొద్దిగానే, చాలా ఎక్కువ తీసుకోకూడదు, కొద్దిగా శనగపప్పు. ఈ 3 రకాల పప్పులని కడుక్కొని నీళ్ళతో కడుక్కున్నాక 2 మినిట్స్ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి. అప్పటికప్పుడే తయారు చేసుకునే గోధుమ రవ్వతో దోశ అండి. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మనం కడిగిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం ముక్క మరియు కొత్తిమీర, 4 ఎండుమిరపకాయలు మరియు ఒక ఇంత సరిపోయినంత ఉల్లిపాయ ముక్క, ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన గోధుమ రవ్వకు పెట్టుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసిన పప్పులన్నింటినీ కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసిన పప్పులన్నీ ఇలా కొద్దిగా జారుడుగా రుబ్బుకోవాలి. కొంచెం అంత మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వని కొద్దిగా నీళ్లు వంపేసి ఇలా 2 సార్లు ఈ రవ్వని బాగా కడుక్కున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఈ రవ్వని కూడా యాడ్ చేసి కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. మరి దోశపిండి, బియ్యపు దోశపిండి అంతగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. ఇది అప్పటికప్పుడే రుబ్బుకొని చేసుకోవచ్చు. ముందు రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రవ్వతో చేసిన ఉప్మా అంటే ఎవరు తినరు, కానీ దోశలు మాత్రం బాగా టేస్ట్గా ఉంటాయి. ఇగో పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, ఇలా జారుడుగా వచ్చేలాగా. ఈ దోశలు చాలా టేస్టీగా ఇలా జారుడుగా రుబ్బుకోవాలి. అంత మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. చివరగా ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేయాలి. ఇందులో ఉప్పు, సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. దీనికి చట్నీ చేసుకోవద్దు అనుకుంటే ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. లేదంటే చట్నీతో తినాలి అనిపిస్తే ఇవన్నీ అవసరం లేదు. కేవలం పప్పులు, ఉల్లిపాయ మాత్రమే వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఉల్లిపాయ మాత్రమే. ఉల్లిపాయ రవ్వ ఉన్న దోశలు మంచిగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న దోశ పిండితో నేను దోశలు వేసి చూపిస్తాను, చూసేయండి. మరి స్టవ్ పై పెనం పెట్టిన తర్వాత కొంచెం పెనం వేడైనాక ఈ గిన్నెతో వేస్తే దోశలు చాలా బాగా వస్తాయి. గరిటెతో కన్నా ఇలా గిన్నెతో వేస్తే దోశలు బాగా వస్తాయి. ఈ దోశకు నూనె అవసరం లేదండి, మీ ఇష్టము. వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే నూనె అవసరం లేదు. నూనె లేకుండానే దోశలు చేసుకోవచ్చు.
చూడండి దోశ ఇది నూనె వేయకున్నా కూడా ఎంత నీట్గా వస్తుందో చూడండి. నూనె వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఈ దోశ నూనె లేకుండా నీట్గా ఇలా వస్తుంది. ఎప్పుడైనా మీకు తొందరగా టిఫిన్ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇది 2 మినిట్స్లో తయారు చేసుకునే రెసిపీ. ఎక్కువ టైం పట్టదు దీనికి. కావున ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఈ దోశను వేసి చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. బాయ్. మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో కలుసుకుందాం.